అందరికీ నమస్కారం. ముఖ్యంగా సో, నెలాఖరులోగా ఈ డీఎస్సీ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆగస్టు ఆగస్టు మంత్ ఎండింగ్‌లో సో, మనకు రిజల్ట్ రావడానికి సో, 100% మన దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కసరత్తు చేస్తూ ఉన్నారు. సో, మనకు సెప్టెంబర్‌లో మనకు సెప్టెంబర్ అంటే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లోని మ్యాక్సిమం మరి దీనికి సంబంధించినటువంటి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నారు. ఒకవేళ సెప్టెంబర్లో వీలు కానట్లయితే అక్టోబర్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం నియామక ప్రక్రియ అంటే సెప్టెంబర్ ఎండింగ్లో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు మ్యాక్సిమం దీన్ని పూర్తి చేసేటువంటి కసరత్తు నిర్ణయం చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటుగా చూసినట్లయితే సో బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కూడా జాబ్ క్యాలెండర్లోకి సో మనకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా గురుకుల పోస్టుల్లోని సో డౌన్ మెరిట్ లేనట్టు, అంటే డౌన్ మెరిట్ అనేది లేకుండా సో రీలిక్విష్మెంట్ ఆర్డర్ అనేది సో ఇవ్వకుండానే సో నెక్స్ట్ అవన్నీ కూడా బ్యాక్లాగ్ అవుతాయి. కాబట్టి ఆ బ్యాక్లాగ్ అన్నీ కూడా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఇవన్నీ కూడా సో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో అంటే డిఎస్సి కానీ జేఎల్ కానీ ఇవన్నీ కూడా సో ఏవైతే ఖాళీ ఉంటాయో ఆ ఖాళీ అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లో మనకు 2025-26లో మళ్ళీ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఇస్తారు. కాబట్టి ఆ దానిలో భాగంగా ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనకు ఆల్రెడీ సుమారుగా ఈ గురుకులాలలో చూసినట్లయితే 6,000 పైగానే సో జాబులు వేసేటువంటి అవకాశం ఉందనేది మనకి నిన్న సమాచారం ప్రకారం, మనకు ఇచ్చినటువంటి వార్తా సమాచారం ప్రకారం చూడొచ్చు. చూడండి ఇక్కడ ఇందులో దాంతోపాటుగా సంక్షేమ గురుకులాలలో కూడా 6,000 పైగా సో ఉద్యోగాలు ఉండేటువంటి అవకాశం ఉందనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. సో రాష్ట్రంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధారణ గురుకులాలలోని 6,000 పైగా పోస్టులు ఉన్నట్లు అధికారులు ఆల్రెడీ గుర్తించడం జరిగింది. సో ఇంకా అదనంగా ఏమైనా వాళ్ళ బ్యాక్లాగ్స్ ఉంటే వాటిని కూడా కలుపుతూ వాటిని వేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో అదేవిధంగా డిఎల్ కానీ జేఎల్ కానీ పీజీటీ, టీజీటీతో పాటుగా వివిధ వర్గాల్లో చెందినటువంటి అంటే లైబ్రరీయన్ కానీ పీఈటీ కానీ ఇవన్నీ కూడా ఏవైతే బ్యాక్లాగ్ మిగిలిపోయినటువంటి పోస్ట్ అన్నీ కూడా మళ్ళీ త్వరగా నింపేటువంటి ప్రయత్నం అనేది సో కసరత్తు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సో అంటే బ్యాక్లాగ్లో ఉన్న అంశాలన్నీ కూడా ఇందులో సో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు సంబంధించినటువంటి రిజల్ట్స్. మిగతా అంశాలు కూడా చూడాలంటే మీరు అందరూ కూడా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగతా అంశాలు కూడా చూడొచ్చు.